డేంజర్ లో హైదరాబాద్ సిటీ మూసీపై ఇవ్వాలి క్లారిటీ అని అంటున్నారు సీఎం రేవంత్. ఇవాళ సిటీ ఆరెంజ్ జోన్ లో ఉంది, రెడ్ జోన్ లోనే వెళ్ళిందంటే నాన్ లివబుల్ సిటీగా మారే ప్రమాదం ఉందన్నారు. కాలుష్యమే అతిపెద్ద సమస్య, మూసీ ప్రక్షాళనే పరిష్కారం. దీనిపై విపక్షాల వైఖరేంటో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు ఉన్నాయి. ఈరోజు లివబుల్ సిటీ నుంచి నాన్ లివబుల్ సిటీగా మారే ప్రమాదం ఉంది. దేశంలోని మెట్రోపాలిటన్ సిటీలన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి, వరద ముప్పుతో ఇబ్బందులు పడుతున్నాయి. అదే పరిస్థితి హైదరాబాద్ కు కూడా వచ్చే ప్రమాదం ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ పరిస్థితి రాకముందే చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. మీరు పొద్దున్నే చూడంగానే హైదరాబాద్ ఆరెంజ్ కేటగిరీకి వచ్చింది, తొందరలోనే మనం ఇట్లనే వదిలేస్తే రెడ్ కేటగిరీకి పోతుంది. ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీదకి వదిలేసింది, శానిటేషన్ పని లేదు. ఈరోజు చెత్త ఎత్తమంటే 5,000 ఆటోలు ఉచితంగా ప్రభుత్వం కొనిస్తే చెత్త ఎత్తాల్సిన ఆటో వాళ్ళు ఈరోజు మేము చేయము, మేము చేసిందే చెల్లుద్ది అన్నట్టుగా వ్యవహరిస్తున్నాం. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ బఫర్ జోన్ లో ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదని స్పష్టం చేశారు. అలాంటి ఇళ్లకు విలువ ఉండదని, ఒకవేళ అక్కడ నిర్మాణాలు కట్టినా వాటిని తొలగించక తప్పదన్నారు. నదులైతే ఎంత ఉండాలి, బఫర్ జోన్ కేటగారికల్ గా చట్టాన్ని మనం ఆమోదించుకున్నాం శాసనసభలో. 2012 నుంచి యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాని ప్రకారం మూసా నది కానీ ఈసా నది కానీ నది ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్, ఎవరు ఏమి కట్టడానికి వీల్లేదు. మూసీ ప్రాజెక్టు బాధితులకు తగిన న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. స్థలం ఇవ్వడంతో పాటు నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. మూసీ ప్రాజెక్టును విపక్షాలు అడ్డుకుంటున్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి వాళ్ల హయాంలో చేయలేదు, ఇప్పుడు తాము చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 13న మూసీ ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ పై ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నట్టుగా తెలిపారు సీఎం రేవంత్. ప్రాజెక్టు డిపిఆర్ పై వివరాలు వెల్లడిస్తానని, గాంధీ సరోవర్ ప్రాజెక్టు పైన దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం. గాంధీ స్టాచ్యూకి 5,000 కోట్లు ఖర్చు పెడుతుంది. ఎవడన్నా బుర్రుండేటోడు 5,000 కోట్లు ఖర్చు పెడతాడు ఆ స్టాచ్యూకి. స్టాచ్యూ కాస్ట్ 70 కోట్లు. ఆడ విజ్ఞాన మందిరం మొత్తం కట్టడానికి 100+ ఏదో అవుతుంది. టోటల్ కలిపితే కూడా 200 కాదు. మూసీకి పట్టిన మకిలి వదిలిస్తేనే నగరం బ్యూటిఫుల్ సిటీగా మారుతుందని అంటున్నారు సీఎం రేవంత్.